ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా అర్హులైన వారికి అందేట్లు అధికార యంత్రాంగానికి పార్టీ నాయకులు సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు కేటాయించడం మా అదృష్టంగా భావిస్తూ ఇలా మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలను త్వరగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు ఏ రకంగా మేము మేల్కోవాలి, ప్రజలకు ఏ రకంగా చేరువ ఉండాలని మంచి సూచనలు, సలహాలు ఇలా మా ముఖ్యమంత్రి మాకు ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు. ఈ డబ్బు ఏతుందో స్పష్టంగా ఏ అవసరాలు ఉన్నాయో చిన్న అవసరాలు దానికి ప్రజలకు, గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇది చాలా అవసరం వస్తుంది. చరిత్రలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. పోయిన గవర్నమెంటు 2 కోట్లు ఇచ్చి మళ్ళీ బాబా తీసుకుంది. కనుక ఈ విధంగా జరగదు. అది నియోజకవర్గాల్లో ఎవరినంటే వారికి కాకుండా నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే సామర్థ్యం కలిగిన అధికారులను నియమించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. అవినీతి అధికారులను ప్రోత్సహించొద్దని నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులకు ఖరాఖండిగా చెప్పారు. అధికారులు, పోలీసుల బదిలీలో పైరవీలకు తావులేదని తేల్చి చెప్పిన సీఎం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దని సూచించారు.